హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి. ఈరోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం చికెన్ కానీ మటన్ కానీ లేదా వంకాయ మసాలా కూర, బంగాళదుంప కుర్మా చేసుకున్నప్పుడు అందులోకి మంచి కాంబినేషన్ ఈ బగారా రైస్ అండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నేను ఇక్కడ 2 కప్పులతోటి ఇదే కప్పుతో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని వేసుకొని శుభ్రంగా ఒకసారి లేదా 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని. ఇలా నీళ్ళని వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత దీనిలోకి తగినన్ని నీళ్ళని వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక అరగంట అయినా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. మీరు నెయ్యి ఎక్కువగా వద్దనుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి, లేదంటే అచ్చం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలోకి షాజీరా, హోల్ గరం మసాలా దినుసులు అన్నీ కూడా నేను కలిపి వేసుకుంటున్నాను. ఇక్కడ మిరియాలు, యాలకులను అయితే కొద్దిగా దంచి వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూపించినట్లుగా వీటిని మాత్రమే వేసుకున్నాను. మీరు దగ్గర ఏ ఉంటే అవి కొద్దిగా తీసుకొని వేసుకోండి. షాజీరా వేసుకోండి, తప్పకుండా టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చిని ఇలా చిలుకలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడ్డాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న పుదీనాని వేసుకోవాలి. మీరు పుదీనా కొద్దిగా వేసుకున్నాను నేను ఇక్కడ. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వరకు నీళ్ళని వేసుకోవాలి. టోటల్గా 2.5 కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి. మనం బియ్యం 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 1 గంట నానబెట్టాను కాబట్టి 1/4 కప్పు తగ్గించి వేసుకున్నాను. కావాలంటే మీరు నానబెట్టకపోతే ఇంకొక 1/4 కప్పు వరకు వేసుకోండి. దీనిలోకి 1 రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని వేసుకోండి. ఇలా నీళ్లు బాగా మరిగేటప్పుడు మనం దీనిలో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్నాం కదా, వాటిని నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని మీరు ఇలా డైరెక్ట్గా ఉడికించవచ్చు. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. లేదంటే మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ పూర్తిగా గాలంతా పోయాక మూత తీసేసి ఒకసారి అడుగు నుంచి మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. చూసారు కదా, రైస్ అనేది పొడి పొడిలాడుతూ బాగా ఉంది. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ కొలతలతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.